నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పొలిటికల్ స్క్రీన్ పైన ఎన్నో కుట్రలు చూస్తుంటారు, ఎన్నో వెన్నుపోట్లు చూస్తుంటారు. కానీ సొంత పార్టీకి చెందిన ఒక జాతీయ స్థాయి మహిళా నేతను, అది రాజ్యసభ రేసులో ఉన్న అభ్యర్థిని సొంత పార్టీ నాయకులే వెనక నుంచి పొడిచారన్న సంచలన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను షేక్ చేస్తోంది. అవును, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం కేవలం ఒక సాంకేతిక తప్పిదం కాదు. దీని వెనక నడిచింది ఒక పక్కా ప్లాన్డ్ హై ప్రొఫైల్ కోవర్ట్ ఆపరేషన్. ఇంతకీ ఆ ఇంటి దొంగ ఎవరు? ఢిల్లీ పెద్దల కళ్ళు గప్పి, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలతో చేతులు కలిపి కాంగ్రెస్ హైకమాండ్ కు కోలుకోలేని ఝలక్కిచ్చిన ఆ తెలంగాణ ముఖ్య నేత ఎవరు? ఏఐసిసి వార్ రూమ్ లో జరిగిన ఆ సీక్రెట్ చర్చల కథ ఏంటి? ఈ స్పెషల్ వీడియోలో పూర్తి ఇన్సైడ్ స్టోరీని ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి. నిజానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం కాంగ్రెస్ కు ఒక హెడ్ఏక్ అయితే, దాని వెనకున్న అసలు నిజాలు బయటపడడం ఏఐసిసికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ ఒక ప్రెస్ మీట్ లో ఎవరు ఊహించని బాంబు పేల్చారు. మీనాక్షిపై ఉన్న క్రిమినల్ కేసు వ్యవహారాలు, కోర్టు నోటీసుల లీకులిచ్చింది మరెవరో కాదు, స్వయాన తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలేనని ఆయన కుండబద్దలు కొట్టారు. और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं। मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఏఐసిసి అధిష్టానం కకావికలమైపోయింది. అప్పటి వరకు ఇది సాధారణ చట్టపరమైన తప్పిదం అనుకున్న ఢిల్లీ పెద్దలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ కుట్రకు మూలం ఎక్కడుంది? ఈ సమాచారాన్ని మధ్యప్రదేశ్ బీజేపీకి చేరవేసింది ఎవరు? గాంధీ భవన్ అడ్రస్ మీదే మీనాక్షికి కోర్టు నోటీసులు వచ్చినా వాటిని తెలంగాణ కాంగ్రెస్ ఆఫీసులో ఎందుకు తొక్కిపెట్టారు? కేసు వివరాలను దాచిపెట్టడం వెనక అసలు ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నల చుట్టూ ఇప్పుడు ఢిల్లీలో హై డ్రామా నడుస్తోంది. ఇప్పుడే కాదు, ఈ కుట్రకు సంబంధించిన స్కెచ్ నెలల క్రితమే పడిందనే బలమైన ఆధారాలు ఏఐసిసి సేకరించినట్టు తెలుస్తోంది. అసలు అనుమాన బీజం ఎక్కడ పడిందో తెలుసా? మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు గెలుచుకోవడానికి మాత్రమే సరిపడా ఎమ్మెల్యేల బలం ఉంది. అయినా సరే బీజేపీ ధీమాగా 3వ అభ్యర్థిని కూడా బరిలోకి దింపింది. అప్పట్లో అందరూ ఇది మైండ్ గేమ్ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే దీని వెనక నెలల తరబడి ఒక భారీ కసరత్తు జరిగినట్టు కనిపిస్తోంది. గత నవంబర్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పనిగట్టుకొని తెలంగాణకు వచ్చారు. సాధారణంగా వేరే రాష్ట్ర సీఎం వస్తే ఇక్కడి సొంత పార్టీ అంటే బీజేపీ నేతలను కలుస్తారు. కానీ ఆయన ఇక్కడి బీజేపీ నేతలను కనీసం పట్టించుకోలేదు. కేవలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతను, ఆయన కోటరీని మాత్రమే సీక్రెట్ గా కలిశారు. పైకి మాత్రం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బాగుంది, ఇక్కడి ప్రాజెక్టులు బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించి వెళ్లారు. అప్పట్లో ఇదొక సాధారణ మర్యాదపూర్వక పర్యటన అని అందరూ భ్రమపడ్డారు. కానీ మీనాక్షి నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఆ లింకులన్నీ కదిపితే అసలు మ్యాటర్ అర్థమై ఢిల్లీ పెద్దల ఫ్యూజులు ఎగిరిపోయాయని సమాచారం. సదరు ముఖ్య నేత మొదటి నుంచి కేంద్ర బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటున్నారని, ఆయన ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులు ఈజీగా అపాయింట్మెంట్ ఇస్తున్నారనే పాత ఆరోపణలను కూడా ఏఐసిసి ఇప్పుడు సీరియస్ గా రీవెరిఫై చేస్తోంది. అసలు మీనాక్షి నటరాజన్ లాంటి సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన నాయకురాలు ఇంత చిన్న కేసులో ఎలా బుక్ అయ్యారు? దీని వెనకున్న ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సి. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నేతపై ఉన్న లైంగిక ఆరోపణల కేసులే దీనికి కారణం. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై ఒక మహిళా కాంగ్రెస్ నేత తీవ్రమైన లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. చంపుతానని బెదిరించారంటూ 2022 మేలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత బెంగళూరులోని కుబ్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ వివాదం నడుస్తుండగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన మేనకోడలైన పర్ణికారెడ్డికి నారాయణపేట టికెట్ ఇచ్చింది. దీంతో సదరు బాధితురాలు న్యాయం కోసం ఏఐసిసి ప్రతినిధిగా ఉన్న మీనాక్షి నటరాజన్ను ఆశ్రయించింది. శివకుమార్ రెడ్డిపై యాక్షన్ తీసుకోమని కోరింది. అయితే ఆయన్ను ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మీనాక్షి ఇచ్చిన సమాధానంతో ఆమె సంతృప్తి చెందలేదు. నేరుగా కోర్టుకు వెళ్లి ఈ కేసులో మీనాక్షి నటరాజన్ను కూడా వన్ ఆఫ్ ది రెస్పాండెంట్ గా, అంటే ప్రతివాదిగా చేర్చింది. ఈ కేసు నోటీసులు గాంధీ భవన్కు వచ్చాయి. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం నామినేషన్ వేసేటప్పుడు పోలీస్, కోర్టు కేసుల వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి. కానీ ఈ నోటీసుల విషయాన్ని మీనాక్షికి తెలియకుండా గాంధీ భవన్లోనే తొక్కేసినట్లు కొందరు నేతలపై ఆరోపణలు వస్తున్నాయి.
పోలీస్ క్లియరెన్స్ తీసుకోకుండా కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శించేలా చేశారని టాక్ నడుస్తోంది. చివరి నిమిషంలో ఈ కేసు పేపర్లను మధ్యప్రదేశ్ బీజేపీ చేతిలో పెట్టి నామినేషన్ స్క్రూటినీలో మీనాక్షిని రేస్ నుంచి అవుట్ చేశారని అంటున్నారు. ఇదంతా చేసింది ఎవరు అంటే అన్ని వేళ్లు కాంగ్రెస్ ముఖ్య నేత వైపే వెళుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత పక్కా స్కెచ్ కదా. ఈ లీకేజీ వ్యవహారం నేరుగా గాంధీ భవన్ కు, తెలంగాణలోని టాప్ లీడర్షిప్ కు చుట్టుకోవడంతో ఏఐసిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. చిత్రం ఏంటంటే ఈ మీటింగ్ కు రాష్ట్రం నుంచి కేవలం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రమే అఫీషియల్ ఇన్విటేషన్ అందిందన్నది అసలు ట్విస్ట్. పూర్తి నివేదికతో ఢిల్లీ రావాలని కేసీ వేణుగోపాల్ ఆయన్ను ఆదేశించారంట. కానీ సీన్లోకి అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఆయన కూడా బుధవారమే ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేశారు. పైకి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అని చెప్తున్నా అసలు కారణం ఈ మీనాక్షి కేసు నోటీసుల లీకేజీపై హైకమాండ్ కు క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికేనని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. తనపై బలమైన ఆరోపణలు వస్తుండటంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఆ ముఖ్య నేత సరికొత్త మైండ్ గేమ్ కు తెరలేపారట. ఈ కుట్రను తెలంగాణలోని మరో సీనియర్ మంత్రి మీదకి నెట్టేందుకు జాతీయ మీడియాలో కావాలనే కొన్ని పెయిడ్ కథనాలను ప్లాన్ చేయించారనే ప్రచారం కాంగ్రెస్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అంటే తప్పు ఇంకొకరిపైకి తోసేసి తాను సేఫ్ అవ్వాలనే ప్లాన్ అన్నమాట. సొంత పార్టీలోనే ఇంత పెద్ద అంతర్గత యుద్ధం జరుగుతుంటే సీనియర్లు ఊరుకుంటారా? పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ అసలు నిజాలను బయటపెట్టారు. తెలంగాణలో జరుగుతున్న పాలనా వైఫల్యాలను, ఇక్కడి లీడర్ల ఇష్టారాజ్యాన్ని మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తోంది. మాపై పెత్తనం చెలాయిస్తోంది అనే కక్షతోనే తెలంగాణ ముఖ్య నేత వర్గం కావాలని ఈ కోవర్ట్ ఆపరేషన్ చేసిందని ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరో సీనియర్ నేత అయితే ఇంకా ఘాటుగా స్పందించారు. మొన్నటికి మొన్న హిల్ట్ పాలసీ విషయంలో కేబినెట్ లో మాట్లాడిన విషయాలు బయటికి పొక్కాయని, ఏకంగా తోటి మంత్రులపైనే అనుమానంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అడిగారు. మరి ఏఐసీసీనే షేక్ చేస్తున్న ఇంత పెద్ద లీకేజీ వ్యవహారంలో ఎటువంటి అంతర్గత విచారణ జరపకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీన్ని బట్టే అర్థం కావడం లేదా దొంగెవరో అని ప్రశ్నిస్తున్నారు మరో సీనియర్ నేత. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఈ నోటీసుల లీకేజీపై ఒక రహస్య నివేదిక సిద్ధం చేసిందని, రాష్ట్రం నుంచే ఈ కుట్ర జరిగిందని, ఇది ఎంత దాచినా దాగని సత్యమని కాంగ్రెస్ లీడర్లు లోపల చర్చించుకుంటున్నారు. చూశారుగా, ఢిల్లీ పెద్దలకు ఝలక్ ఇవ్వడమే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ వేదికగా సాగిన ఈ పొలిటికల్ గేమ్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. ఆధారాలన్నీ ఒకే ఒక ముఖ్య నేత వైపు చూపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ మంటలు చల్లారుతాయా లేక మరింత ఎగిసి పడతాయా? ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త భూకంపాన్ని సృష్టించబోతున్నాయా? వీటన్నింటికి సమాధానం రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.